హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డియర్ భవ్య. ఈరోజు మా భవ్య కోసం వాళ్ళ అమ్మమ్మ డైలీ వేర్ కలెక్షన్స్ అని, ఫెస్టివల్ కలెక్షన్స్ అని, నైట్ వేర్ కలెక్షన్ అని అలా సో మెనీ వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకుందండి. దాంట్లో ఈరోజు వచ్చేసి డైలీ వేర్ కలెక్షన్ చూపిస్తున్నాను, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఫ్రాక్ అండి. అన్నీ కాటన్ ఫ్రాక్సే, డైలీ వేర్కి బేబీకి చాలా బాగుంటాయి అన్నట్టు ప్రిఫర్ చేశారు. చూడండి, క్లాత్ వచ్చేసరికి చాలా స్మూత్గా, చాలా మెత్తగా ఉంది. బేబీ భవ్య కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. దానికి కొంచెం బయటికి కూడా వెళ్ళేటప్పుడు కొంచెం స్టైల్గా కూడా కనిపించడానికి బెల్ట్ ఉన్నాయి కూడా తీసుకుంది, ఒక 2 pairs. ఆ 2 pairs అనేవి ఇదిగోండి 2 కలర్స్ విత్ బెల్ట్స్ కూడా వచ్చాయి వీటికి. ఫ్రాక్ లోపల కూడా చూపిస్తున్నాను, చూడండి. లైనింగ్ క్లాత్ లాంటిది కూడా వచ్చింది, స్మూత్గా అనిపిస్తుంది. ఇప్పుడు చూపించే ఫ్రాక్స్ అయితే ఇంకా బాగుంటాయండి, ఇంకా స్మూత్గా అనిపిస్తాయి. ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కూడా. ఈ మిల్టన్ కంపెనీది యూజ్ చేస్తున్నాం. ఇది సేమ్ మిల్టన్ కంపెనీ లాంటిది, వేరే కంపెనీ వెస్పా అని. ఈ కంపెనీ ప్రోడక్ట్ కూడా చాలా బాగుండిద్ది. బేబీస్కి డైలీ వేర్ యూజ్ చేయడానికి క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉండిద్ది. పిల్లలు కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. ఇది కాస్ట్ వచ్చేసరికి 200 పడిందండి. ఈచ్ ఫ్రాక్ వచ్చేసరికి ఆరెంజ్ కలరు అవైతే కనుక 240 ఆ రేంజ్ పడింది. అన్నీ ఫిక్స్డ్ ప్రైజెసేనండి. క్వాలిటీ కూడా అంతేగా ఉంది, చాలా రీజనబుల్, అఫోర్డబుల్ అండ్ క్వాలిటీ వచ్చేసి కూడా చాలా బాగుంది. చూపిస్తున్నాను చూడండి అండి. 275 ఉన్న కాస్ట్ మనకి 200కి వచ్చింది డిస్కౌంట్లో. ఇది 3 to 4 years బేబీస్కి యూజ్ చేసే ఫ్రాక్స్ అండి. కానీ మా బేబీకి ఫుల్ లెంత్ ఫ్రాక్స్లా అయిపోతుంది. కానీ పాకుతూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఇలాంటి ఫ్రాక్స్ అయితే బాగుంటాయి అన్నట్టు ప్రిఫర్ చేశాను నేను. ఇది నెక్స్ట్ వన్ వచ్చేసరికి రెడ్ అండ్ వైట్ కలర్ ఫ్రాక్. ఇది కూడా లాంగ్ లెంత్ అయింది, బట్ నెక్స్ట్ మంత్కి ఇది యూజ్ అవుతుంది. వీళ్ళ అమ్మమ్మ తీసుకున్న ఈ కలెక్షన్స్ అన్నీ మా బేబీకి మ్యాక్సిమం 3 to 4 months వస్తాయండి. అన్ని రకాల బట్టలు తీసుకున్నారు. పండగ తనకు నాకు కూడా అర్థం కావట్లేదు, అన్ని బట్టలు తీసేసుకున్నారు. అసలు కంటే వడ్డీ ముద్దు అంటే ఏంటో అనుకున్నాను, ఇప్పుడు ఫస్ట్ టైం ఫీల్ అవుతున్నాను. మీరు కూడా ఇలాంటి ఫీల్ మీ ఇంట్లో కూడా జరిగి ఉంటే, మీకంటే మీ పిల్లలకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటే కింద కామెంట్ చేయండి. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటి, వాళ్ళకి ఎన్ని రకాలుగా జరిగినాయి ఏంటి అని తప్పకుండా నాతో షేర్ చేసుకుంటూ ఉండండి. మా ఛానల్ని కనుక ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాగే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. Thank you guys.